వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు డీసీసీబీ చైర్మన్గా మక్కిన మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం. మక్కిన మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ సహకార బ్యాంకులకు స్వర్ణయుగంగా కూటమి పాలన, రైతులకు ప్రభుత్వానికి వారధిగా సహకార బ్యాంకు వ్యవస్థ ఉంది. అధికారులు, ఉద్యోగులు సహకారంతో బ్యాంకును లాభాల బాటలో నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నాము. అలాగే పేరు ప్రఖ్యాతులున్న సహకార వ్యవస్థ 5 ఏళ్ల అవినీతిలో కూరుకుపోయింది. గుంటూరు జిల్లా డీసీసీబీలో అంతులేని అవినీతి జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మన డిసిసిబి బ్యాంక్ అంటే మన సమైక్య గుంటూరు జిల్లా ఈరోజు సెంట్రల్ బ్యాంక్, కేంద్ర సహకార బ్యాంక్ అంటే పెద్ద ఎత్తున నిధులు, దీన్ని సద్వినియోగం చేసి రైతులకి, లక్షలాది మంది రైతులకి నంబర్ 1 గా మక్కిన మల్లికార్జున గారు సేవలు అందించగలరు. వారికి సమర్థత ఉంది, వాళ్ళకి టాలెంట్ ఉంది. ఆయనకి మరి భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి రైతులకి నంబర్ 1 సేవలు అందించేటువంటి అవకాశం వారికి ఇవ్వాలని భగవంతుని కోరుతున్నా. అలాగే ఈ పదవికి ఉన్నదేస్తాడని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో లాగా లూటీలు, దోపిడీలు చెక్కు పెట్టేస్తారు ఖచ్చితంగా మక్కిన మల్లికార్జున గారు. జీడీసీసీ బ్యాంక్ ని లాభాల బాటలో ముందుకు తీసుకెళ్తారు మన మక్కిన గారు. అలాగే రైతులకి మెరుగైనటువంటి సేవలు అందిస్తారు, రైతులకు పెద్ద మేలు చేస్తారు, రైతులకు కొండంత అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మక్కిన మల్లికార్జున గారు ఈ పదవి బాధ్యతలో ఘన విజయాలు సాధించడానికి మేమందరం వెన్నంటి ఉంటాం. మేము జిల్లాల ఎమ్మెల్యేలందరి తరఫున వారికి మాటిస్తున్నా, మా పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. మీరు లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని, మరి బ్యాంకును కూడా లాభాల బాటలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, జిల్లా నుండి వచ్చినటువంటి, నలుమూల నుండి వచ్చినటువంటి మిత్రులందరికీ, వినుకొండ నియోజకవర్గం నలుమూల నుండి వచ్చినటువంటి నా సోదరులందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మక్కిన మల్లికార్జున గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గుంటూరు డీసీసీబీ చైర్మన్ గా పెద్దలు, గౌరవనీయులు మక్కిన మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇదే సందర్భంలో డిసిఎంఎస్ చైర్మన్ గా హరిబాబు గారు కూడా ఈ రోజు ఛార్జ్ తీసుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ 5 years పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు. అందులో గుంటూరు డీసీసీబీ, విజయవాడ డీసీసీబీ జరిగినటువంటి అవినీతి అంతులేదు. అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డీసీసీబీ కానీ రిమైనింగ్ డీసీసీబీలన్నింటిలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, దొంగ పాత పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని 100 కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా లగడపాటి వెంకటరావు గారు డిఎల్డి చేశారు, ముందు సుబ్బారావు గారు నాతో పాటు సర్పంచ్ ఎంపీటీసీగా చేశారు. అదేవిధంగా పెమ్మసాని నాగేశ్వరరావు గారు నాకంటే ముందు 81లో ఆయన సర్పంచ్ చేసి ఆయన యాడ్ చైర్మన్. ఇంతటి అనుభవజ్ఞులు సీను, నేను ఆయన కలిసి ఒకేసారి సర్పంచ్ చేశాం. ఆయన ఎంపీటీసీ, నేను జడ్పీటీసీకి. ఎంతో మంది మిత్రులు ఇప్పుడు నియోజకవర్గం నా సహచరులు, నాకంటే సీనియర్లు, నాకంటే కష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే క్రమంలో ఆ బాధ్యతని మన చీఫ్ విప్ గారు, అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా కలిసి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి వివరించడం, ఈనాటి ఈ బ్యాంకు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక రైతుగా నేను అంత గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆవులను పోషిస్తూనే ఉన్నా, వ్యవసాయం చేస్తూనే ఉన్నా, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నది మీ అందరికీ తెలుసు. నేను స్వచ్ఛమైన రైతుగా ఉన్నాను కాబట్టి ఈ రోజున ఈ రైతులకు సంబంధించిన పదవి రావటం అనేది
నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా, చాలా బాధ్యతగా భావిస్తున్నా. ఇది అహంకారంతో కూడింది కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఇది మంచి సమయం. ఈ మంచి సమయంలో ఎందుకంటే చీఫ్ విప్ గా ఆయన ఉన్నారు కేబినెట్ ర్యాంకులో, మరి ఆయన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆయనకు చేదోడు వాడుగా ఉండేదానికి జిల్లాలో నేనుండి అధికారులతో మాట్లాడేదానికి వారి ఆదేశాల ప్రకారం ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకునేదానికి నాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు నిన్ననే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఏపీ శాఖకి ఆయన చైర్మన్గా చేశారు. దీనికి అనుసంధానమైనటువంటి శాఖ. మరి వారి ద్వారా కూడా మనకి ఈ జిల్లాలో కూడా ఎక్కడైనా గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ అవసరమన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటటువంటి చక్కటి అవకాశం ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి ద్వారా మనకు వస్తుంది.